సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం రాయపోలు గ్రామానికి చెందిన సర్పంచ్ బరిలో దిగిన పుట్టరాజు 10 సంవత్సరాల నుంచి విలేకరుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. గ్రామ సమస్యల గురించి ఇంతకు ముందు సమస్యల మీద ఎన్ని వార్తలు రాసినా వాటిలో కొన్ని పనులు జరిగాయి, మరికొన్ని జరగడం లేదు. విలేకరి నుంచి ప్రజాప్రతినిధిగా సర్పంచ్ బరిలో దిగడం జరిగింది. సమస్య గురించి, ప్రజల గురించి అన్ని విషయాలను తనకు గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద తనకు పట్టు ఉందని, ఎక్కడి నుంచి ఎన్ని వస్తాయో నిధులు తమకు తెలుసు అని, ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తాయో తనకు వాటిపైన అన్ని విషయాలు తెలుసని, గ్రామ ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ బరిలో నిలబడడం జరిగింది. ప్రజలు తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, బాల్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, అధికారుల పనితీరు ఎట్లా ఉంటుంది, సమాజంలో ఉన్న వ్యవస్థ పనితీరు ఎట్లుంటుంది, పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ అవగాహనతోటే నిజాయితీగా నిస్వార్థంగా గ్రామానికి సేవ చేయాలనే జర్నలిస్టు నుంచి ప్రజాప్రతినిధిగా కావడానికి ఈ ఎలక్షన్ బరిలో నిలుస్తున్నాను. మా రాయపూల్ గ్రామ ప్రజలందరూ కూడా నా ఫుట్బాల్ గుర్తు మీద ఓన్ చేస్తున్నాను. కాబట్టి నాకు గ్రామానికి అవసరమైన నిధులు తెలుసు, అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసు. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను సమర్థుడని అనుకుంటూ నిజాయితీగా, నీతిగా, పట్టుదలతో పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ సర్పంచ్ బరిలో నిలుస్తున్నాను. అందరూ ఉన్న అభ్యర్థులలో ఈ గ్రామానికి ఎవరైతే మంచిగా ఉంటుందో ఆలోచించి మీ యొక్క ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకొని మీ అమూల్యమైన ఓటును ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను.